ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ప్యారడైజ్ నుండి రేపు ఫుల్ వీడియో సాంగ్ అయితే రాబోతుంది. దానికి సంబంధించినటువంటి చిన్న ప్రోమోనైతే ఇవాళ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది నాట్ జస్ట్ ఏ ప్రోమో అబ్బా, నిజంగా మనం ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ మించి ఈ సాంగ్ ఉండబోతోంది అనేటటువంటిది అయితే నాకైతే అనిపించింది అనమాట. ఏదో అనిరుద్ ఉండని, ఏదో డిఫరెంట్గా తీస్తున్నారని, అదేదో టీజర్లో చేతి మీద లంజా కొడుకు రాసుకుంటూ అవి కాదు, అంటే ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఈ ఒక్క ప్రోమో చూస్తే నాకైతే అర్థమైంది. మామూలు డీటెయిల్స్ లేవు, లిరిక్స్లో కూడా మామూలు అర్థం లేవు, అర్థం కాకుండానే చాలా అంటే చాలా లిరిక్స్ ఈ ఒక్క ప్రోమోలోనే పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండే. ఇంకా ఫుల్ మూవీలో ఫుల్ సాంగ్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం ఇమాజినేషన్ చేయడానికి లేదు. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో మీరైతే ముందు ఆ యొక్క సినిమాలో నేమ్స్ అయితే గుర్తుంచుకోండి. ప్యారడైజ్, ది ప్యారడైజ్ అనేటటువంటిది ఒక ప్రాంతం, ఇది బ్రెయిన్ అనమాట. ప్యారడైజ్ అనేటటువంటి టైటిల్ ఎందుకు పెట్టారు అంటే అక్కడ ప్యారడైజ్ బిర్యానీ దొరుకుద్దనో స్వర్గం అనో కాదనమాట, పేరుకే స్వర్గం. ప్యారడైజ్ అంటే తెలుగులో అర్థమైంది స్వర్గం అని అర్థం, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నరకమే. ప్యారడైజ్ అనేటటువంటి ప్రాంతంలో పేరుకే స్వర్గంగా కనపడేటటువంటి ప్రాంతంలో అక్కడ నిండా నరకం అయితే ఉంటుంది. వాళ్ళకు తినడానికి కనీసం తిండి కూడా ఉండదు. ఒక కాకుల్ని ఎలాగైతే మనం చూస్తామో ఆ కాకులకు మనం ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం? మన తాత ముత్తాతల పెండం తినాల్సినప్పుడు. బలగం సినిమా చూసాం కదా, అప్పుడే వాటికి రెస్పెక్ట్ దొరికింది. మిగిలిన టైంలో అయితే కాకులకి ఏ మాత్రం కూడా రెస్పెక్ట్ దొరకదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ జాత్ అంతా కూడా నల్లగా ఉంటారనమాట. మీరు ఆ యొక్క షార్ట్స్లో అబ్జర్వ్ చేయొచ్చు, ప్యూర్ బ్లాక్ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఎవరిని కూడా లెక్క చేయరు, వాళ్ళు ఏ పనిలో కూడా పెట్టుకోరు. వాళ్ళకి పని లేక, వాళ్ళకి బియ్యం లేక, వాళ్ళకు తిండి లేక వాళ్ళైతే అలమటిస్తూ ఉంటారు. అలాంటి కోసం జడల్ అనేటటువంటి ఒకడు ఎలా వచ్చిండో, వాడి కలర్ వేరు, వాడి జాతి వేరు, మరి ఆ ప్యారడైజ్లో ఉన్న వాళ్ళ ప్రాంతం కోసం లైక్ ఆ జనాల కోసం ఎలా ఫైట్ చేసిండో అనేటటువంటిది వివరించడమే ఈ సాంగ్ యొక్క అర్థం అని చెప్పి మరి మీరైతే మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏంది, పొట్టు పొట్టు ఆకలుంది ఆ యా షేర్. పొట్టు పొట్టు అని అంటే లైక్ అడుగడుగున మన అణువంతా కూడా వాళ్ళకి ఆకలి ఉంది. అక్కడ కనబడేటటువంటి జాతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అణువణువు ఆకలిని అయితే నింపేసుకున్నారు. తినడానికి తిండి లేదు. ఆయా షేర్ అనేటటువంటిది ఎందుకు పెట్టిందంటే పులి వచ్చింది, లైక్ మా జడలు వచ్చిండు మాకు బిర్యానీ అంటే లైక్ తినడానికి తీసుకొచ్చిండు అని. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక డాగ్ కనపడుతుంది, డాగ్తో పాటు ఒక పెద్ద డేర్షా కనపడుతుంది. ఆ డేర్షాని అయితే తీసుకొని వస్తుండో పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్, లైక్ వీళ్ళ ఆకలి తెచ్చడానికే బిర్యానీని తీసుకొని వచ్చిండు. బిర్యానీ డేర్షాని వాట్ నాట్, అందులో తినేటటువంటి ఫుడ్ ఏదో ఉంటుంది. సో పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్, ఆ ఆకలి తెచ్చడానికే షేర్ పులొచ్చింది అనేటటువంటిది మనకైతే వివరించేటటువంటి ప్రయత్నం. మామూలు డీటెయిలింగ్ కాదు, ఆ యొక్క బిర్యానీ అది పట్టుకొని వస్తుంటే నాకైతే గూజ్ బంప్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. అండ్ ముందు సంపూర్ణేష్ బాబుని కూడా చూపించడం జరిగింది. అండ్ సంపూర్ణేష్ బాబు ఇందులో బిర్యానీగా అయితే కనపడుతుంటారు, లైక్ ఆయన పేరే బిర్యానీ అని చెప్పి మనందరికీ తెలుసు. సో తన క్యారెక్టర్ ఏంటి అనేటటువంటిది ఊహించుకోవడానికి లేదు, చాలా అంటే చాలా మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే సబ్బు చాలా కష్టపడుతున్నట్ట ఈ సినిమా కోసం. నెక్స్ట్ చూడండి, మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్. మెట్టు మెట్టు ఎక్కుతారా అంటే నిదానంగా ఒక్కడుగు మీద ఒక్కడుగు వేసి యుద్ధాలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఆకలు తీసి ఒక్కొక్క మెట్టు ఎక్కి రాజులాగా మారిపోతా అనేటటువంటిది చెప్పడం. మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్, నా కొడుకు తిన్కి బాంచ, నా కొడుకు నాయకుడైన కదా అని చెప్పి వాళ్ళమ్మ చెప్పింది కదా. అదేవిధంగా మెట్టు మెట్టు ఎక్కి ఆకలి అందరిది తీర్చి ఎలా షేర్ అయిండు, ఎలా కింగ్ అయిండు అనేటటువంటిది ఈ లిరిక్స్లో మనకైతే వివరించేటటువంటి ప్రయత్నం అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, మామూలు లిరిక్స్ కావన్నమాట. జస్ట్ 4-5 లిరిక్సే పెట్టారు, ఇందులోనే ఇంత అర్థం. పొట్టు పొట్టు ఆకలి ఉంది, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం బిర్యానీ తీసుకెళ్తుండో, మెట్టు మెట్టు ఎక్కుతుండో, వాళ్ళందరికీ నాయకుల్లా మారుతుండో. ఇంకో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళంతా కూడా బ్లాక్లో కనపడుతున్నారు, కానీ మన న్యాచురల్ స్టార్ నాని మట్టికి నిజంగా వైట్లో కనపడుతుంది అనమాట. దీని వెనక ఏదో ఒక పెద్ద రీజన్ ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇంకా నరాలు కానొస్తున్నాయి, ఇలా ఆయా షేర్ అని చెప్పి గట్టిగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నరాలు అయితే కానొస్తాయి అనమాట. ఈ నరాలు అయితే నేను అప్పుడు మిర్చి సినిమాలో ప్రభాస్ అన్నకు చూసా, మారవా నువ్వు మారవా అని చెప్పి ఇలా అంటున్నప్పుడు ఇక్కడ నరం వస్తుంది, మామూలుగా ఉండదు. ఆ తర్వాత ఇప్పుడు మన నానికైతే చూసా, ప్రీవియస్ తన చాలా సినిమాలు ఉన్నాయి, ఏ సినిమాలో కూడా ఈ విధంగా నరాలు చూపించడం, బాడీ చూపించడం లాంటిది ఉండదు అనమాట. ఆ నరాల మీద కూడా తను అంతలా ఫోకస్ చేసినోడు కాదు. కానీ ఈసారి ఇంతలా ఫోకస్ పెట్టి ఇంతలా బాడీ బిల్డ్ చేసి ఇంత రూత్లో సినిమా తీస్తాను అంటే మట్టికి ఖచ్చితంగా వేరే లెవెల్ ఉండబోతుంది అనే
అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. తర్వాత ఏంది, పేరు పట లేనోడిని ఆయా షేర్, లైక్ వేరే రాజ్యంలో ఏదో పెద్ద పేరు పొంది ఏదో పెద్ద సాధించి వచ్చినోడు కాదు, ఇక్కడికి అనాథలాగా వచ్చినోడు. అంటే ఈయనకి ఆ జాతికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఈ కలర్కి ఆయనకి సంబంధం లేదు, ఈయన జాతికి ఆయనకి సంబంధం లేదు. జడలు చూసుకున్నట్లయితే వేరే జాతికి చెందినవాడు, కానీ ఆ జాతి ఏంటి అనేటటువంటిది తనకే తెలియదు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నాయకుడు ఎలా అయిండు అనేటటువంటిది మెయిన్ అనేటటువంటిది నాకైతే అనిపించింది అనమాట. సో పేరు పాట లేనోడిని ఆయా షేర్, పేరు పాట లేనోడిని వాళ్ళందరి ఆకలి ఎలా తీర్చుండు, మెట్టు మెట్టు ఎక్కి నాయకుల్లాగా ఎలా మారిండు అనేటటువంటిది ఈ సాంగ్లో వివరించేటటువంటి ప్రయత్నం. చూసుకో, ప్యారడైజ్కి అడ్రస్ నైతా, మామూలు లిరిక్ అయితే చూసుకో, ప్యారడైజ్కి అడ్రస్ నైతా. ప్యారడైజ్ అనేటటువంటిది ఒక పెద్ద అడ్రస్, కానీ దాన్ని ఎవడు కూడా లెక్క చేయడు, పేరుకే ప్యారడైజ్ అది. కానీ అది చూసుకున్నట్లయితే నరకం, అక్కడ అడుగు పెట్టాలని ఎవడు కోరుకోడు, అక్కడికి వెళ్ళాలని చెప్పి ఎవడు కోరుకోడు. సో ఆ యొక్క రాజ్యం మొత్తానికి, ఆ యొక్క ఏరియా మొత్తానికి తానే అడ్రస్ అవుతా అని చెప్పి మనకైతే ప్యూర్గా వివరించేటటువంటి ప్రయత్నం అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. పట్టుమని 4 లిరిక్స్లో ఫ్రెండ్స్, ఈ 4 లిరిక్స్లోనే ఎంత అర్థం, ఎంత డెప్త్ పెట్టిండు అంటే మట్టికి మన ఓదలా గట్టిగా. అంటే లైక్ మన అనిరుద్ధ్ ఎలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు అనిరుద్ధ్ అంటే ఏం చేస్తాడు, మ్యాక్సిమం మ్యూజిక్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు, మ్యూజిక్ బీటింగ్ ఎక్కువ ఇస్తాడు, కానీ దాంట్లో అర్థం అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, లిరిక్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. దేవర ముంగిట నువ్వెంత అని చెప్పి ఒక్కటే డైలాగ్నే హైలైట్ చేసి మనకైతే ఇచ్చిండు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే నాకైతే ఒక ఎర్ర జెండ సాంగ్ లాగా పడింది. ఎర్ర జెండె మియ్యరో ఎర్రనిది జెండె మియ్యరో సాంగ్ పడుతున్నప్పుడు ఎట్టుంటుంది, గూజ్మస్ వస్తాయి అనమాట. సేమ్ అదే విధంగా ఆ వాయిస్ అలాగే వినపడుతుంది, ఆ లిరిక్స్ అలాగే వినపడుతున్నాయి. అక్కడ అనగదొక్కబడినటువంటి రాజ్యానికి, అనగదొక్కబడినటువంటి ప్రాంతానికి షేర్ ఎలా అయిండు, నాయకుడు ఎలా అయిండు, వాళ్ళ ఆకలి ఎలా తీర్చుండు అనేటటువంటిది రేపైతే ఫుల్ సాంగ్ వచ్చాక మనకైతే క్లారిటీగా అర్థమైంది ఫ్రెండ్స్. సో ఫుల్ వీడియో సాంగ్ వచ్చాక డెఫినెట్లీ ఇంకో వీడియో చూసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఏ విధంగా అనిపించే ఈ లిరిక్స్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఓన్లీ నేను లిరిక్స్ గురించే మాట్లాడినా, నాని గురించి మాట్లాడాల మామూలుగా లేడు భయ. నేను మీకు ఒక ఫ్రాంక్గా ఒకటి చెప్పదలుచుకున్నాను. అలాగే మనకు టీజర్లో చేతి మీద అంజా కొడుకు అని రాసే ఇది ఒక కొడుకు కథ అని చెప్పి కత్తి తీసేటప్పుడు చూపించారు కదా, అవేమీ కూడా సినిమాలో ఉండవు అనేటటువంటిది మీరైతే గుర్తుపెట్టుకోండి. ఏంది బ్రో అంత మాట అన్నావు, దానివల్లే కదా సినిమాకి ఒక హైప్ పెరిగింది, దానివల్లే కదా సినిమాకి ఒక బజ్ పెరిగింది అని అంటే అవన్నీ హైప్ పెరగడానికి, బజ్ పెరగడానికి, నెక్స్ట్ నార్మల్గా ఒక ఇంట్రడక్షన్ టీజర్ లాగా దాన్ని అయితే క్రియేట్ చేశారు. అలాంటి ఏముండో నాని చేతికి ఆ టాటూ ఉంటుంది అని చెప్పి కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లా. సినిమా మ్యాక్సిమం మీకైతే అర్థమైపోతుంది. ఇంకొక టీజర్ వచ్చినా కానీ దాని వ్యవహారమైందని అర్థమైతే, కాకపోతే టీజర్ ట్రైలర్స్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఇప్పుడు ఆగస్ట్లో ఉంది సినిమా కాబట్టి అప్పుడు దాకా ఇంకేమీ కూడా ఎక్స్పెక్ట్ చేయమాకండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఆ యొక్క పదాన్ని నార్మలైజ్ చేసేసారు. లంజా కొడుకు అంటే అది ఎంత పెద్ద భూతో తెలుసా, అది తెలిసిద్ది. కానీ నాని చేతి మీద రాసుకునేసరికి అందరూ కూడా చేతి మీద రాసుకోవటం, పిలిపించుకోవటం నేనైతే చూసాను అనమాట. సినిమాలో అవేముండవు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఒక హీరోని అలా పోర్ట్రేట్ చేయడం, కాకపోతే అంత రూత్లెస్, అంత క్రూయల్, అంటే ఒక మనిషిని ఎలాగైనా చేయగలడు, అంత నీచుల్లాగా తను ఏదో చూపిస్తారు అనేటటువంటిది మెయిన్ పాయింట్. అదైతే మీరు మరీ గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని చేతి మీద రాసుకొని అక్కడ నాని రాసుకున్నా అంటే నాని సినిమాలో ఉండదు. మీరైతే వెయిట్ చేసి చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరంతో షేర్ చేయండి. ప్యారడైజ్ అనేటటువంటి ప్రాంతం చుట్టూ తిరిగేటటువంటిది ఈ యొక్క స్టోరీ. ఇదైతే మాక్సిమం మీకు ఇంకా ఆగస్ట్ దాకా వెయిట్ చేయాలి. అసలు నెక్స్ట్ మంత్ రావాలి సినిమా, నెక్స్ట్ మంత్ 26 ఎప్పుడు మంచిగా రావాలా పెద్దకి పోటీకి. పెద్ద ఏమో 1 మంత్ వెనక్కి వెళ్ళింది, ఇది చూసుకున్నట్ల 5 months వెనక్కి వెళ్ళింది. ఇది మరీ దారుణం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఉంటా, బై బై, నమస్కారం.